నమస్తే, నేను కుసుమా శ్రీహరి. కాశీ ఫ్లైట్ ల్యాండ్ అయిపోతుందండి. 2 గంటల్లో మనం కాశీ వచ్చేసాం. చూస్తున్నారు కదా, ల్యాండింగ్ టైం వచ్చేసిందని అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఓకే, బయటకు అయితే వచ్చేసాం. వారణాసి దిగిపోయాం. వెల్కమ్ టు వారణాసి. ఎయిర్పోర్ట్లో దిగ్గానే మనకి కాశీ వాతావరణం, కాశీ గుళ్ళు, గంగా నది చూసారా, అలాగే ఏనుగు అంబారి ఇవన్నీ. దిగేటప్పుడు మనం ఒక రూట్ నుంచి వస్తాం కదండి, అందుకని ఇక్కడే కూడా నేను వీడియో చేసేస్తూ ఉన్నాను. కాశీ ఎయిర్పోర్ట్ ఎలా ఉందో చూద్దామని. ఎయిర్పోర్ట్ అయితే చిన్నదే కానీ 2G బాగానే ఉందండి. కిందకైతే దిగిపోతున్నాం. మాటలు అలా మాట్లాడుకుంటూ దిగిపోతున్నాం. లగేజ్ తీసేసుకుని బయటకైతే బయలుదేరుతున్నాం. ఇక్కడ రూమ్ కూడా బుక్ చేసుకున్నామండి ముందే. అదేంటంటే తారక రామ ఆంధ్ర ఆశ్రమం ఉంది ఇక్కడ. అది దాంట్లో దిగితే మంచిదని అనుకున్నాం. చూసారా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూసాం కదా. క్యాబ్ మాట్లాడుకున్నామండి. క్యాబ్ కాశీకి తీసుకెళ్ళటానికి 650 రూపాయలు. కాశీకి తీసుకెళ్ళి మనం ఎక్కడ రూమ్ అంటారో అక్కడ వదిలేస్తారు. కాశీ అయితే వచ్చేసింది. చక్కగా రోడ్లు అవి బాగానే ఉన్నాయి. మేము 2016లో వచ్చినప్పుడు అయితే ఇలా లేదండి. చాలా చిరాకుగా ఎక్కడ చూసినా ఉమ్ములతో ఉండేది. మోదీ గారి దయ వల్ల కాశీ శుభ్రపడింది. ఎంత శుభ్రపడినా ఇంత చిన్న వీధులు, 2 మనుషులు పక్కన నడిచి వస్తే వీధులు. ఈ వీధిలోనే తారక రామ ఆంధ్ర ఆశ్రమం ఉందండి. చూసారా, వచ్చేసాం మనం. తారక రామ ఆంధ్ర ఆశ్రమం ఇది. కేవలం ఇక్కడ 2 మనుషులకి 350 రూపాయలు మాత్రమే రూము, నాన్ ఏసీ అయితే. అదే ఏసీ అయితే 900 అండి. ఇది మన ఇంట్లో ఉన్నట్టే ఉంది. అంతగా రూములు అవి అంత నీట్గా లేకపోయినా పాత మోడల్లో మన ఇంట్లో ఉన్నట్టే ఉంది. ఇక్కడే భోజనం, టిఫిన్ అన్నీ ఉంటాయి. చక్కగా ఆంధ్ర వాళ్ళంతా కూడా ఇక్కడే ఉన్నారు. కాశీ ఎవరు వచ్చినా తెలుగు వాళ్ళంతా ఇక్కడే ఉంటారు. మనం దర్శించుకోవడానికి రామ మందిరం ఉందండి ఇక్కడ. అలాగే గణపతి పూజ చేస్తున్నారు. జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద